చాలు. ఆయన ఈ శ్రీకృష్ణ హోటల్ చెన్నూరు ఆయన పల్లెకి అన్నగారు ప్రశాంతంగా వెళ్తుంది ఈ గుంపులే నార్మల్ కదా ఆయన విలేకరు కటింగ్ సార్ ఓకే అన్న ఒకసారి పైకి వెళ్ళండి ఓకే భయ్యా భయ్యా బాబు ఆయన ఫోటో వచ్చింది ఆయనకి మీరు పక్కన సార్ ఓకే సార్ ఓకే సార్
సార్ 1 మినిట్ సార్. సార్ ఓకే. గత 5 సంవత్సరాల్లో ఏపీఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యమైంది. 2 నెలల ముందు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ సంస్థలు దెబ్బతిన్నాయో, ఏ సంస్థలు నిర్వీర్యమైనాయో గత 5 సంవత్సరాల్లో దానిలను గాడిలో పట్టే విధంగా ఈరోజు చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క జీవితాల్లో ఏపీఎస్ఆర్టీసీకి ఒక చిరస్మరణీయ స్థానం ఉంది. సూర్యుడు ఎక్కడి వరకు పోతాడో అక్కడ వరకు ఏపీఎస్ఆర్టీసీ బస్సు కుగ్రామాల్లో కూడా పర్యటిస్తుంది. ముఖ్యంగా పేద ప్రజలకు ఈరోజు మనం ఇస్తున్న బియ్యము, పెన్షన్ ఎలాగో ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణం కూడా అంత గొప్పది. కాబట్టి నిర్వీర్యమైన ఏపీఎస్ఆర్టీసీని గాడిలో పెట్టే విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, రవాణా శాఖ, ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే సుమారు 1400 బస్సులు ఈరోజు రోడ్లపైకి రావడం జరుగుతూ ఉంది. ఇది 400 బస్సులు ఇప్పటికే వచ్చాయి. ఇంకా 1000 బస్సులు కూడా రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీలో రేపు రాబోయే కాలంలో కూడా పూర్తిగా విద్యుత్తో నడిపే బస్సులను ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టేదానికి రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నాయి. రాబోయే 5 సంవత్సరాల్లో సుమారు 3000 నుంచి 4000 బస్సులను ఏపీఎస్ఆర్టీసీ గ్రామాలకైతేనే పట్టణాలకైతేనే నడిపేదానికి సిద్ధంగా ఉంది. ప్రజలు ఒకటే గమనించాలా, ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు పెట్టిన నమ్మకానికి ఏ విధంగా ఒమ్ము చేసుకోకుండా ఏ సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నామో ఆ సంక్షేమ పథకాలన్నిటినీ 100కి 100 రూపాయలు చిత్తశుద్ధిగా ప్రజలకు అందించేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మహిళా బస్సులకు ఉచితమన్నారు కదా, ఫ్రీ బస్సెస్, వాటిని ఏ విధంగా నిబంధనలు ఉన్నాయి? ముఖ్యంగా మా ప్రభుత్వం ఏర్పడక ముందు ఏవైతే మేనిఫెస్టోలో చెప్పామో ఒక్కొక్కటిగా ఈరోజు ప్రజలు చెరవ చేసే పనిలో ఈ ప్రభుత్వం ఉంది. మీరందరూ చూశారు, ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజులకే 65 లక్షల మందికి పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా 16,000 డిఎస్సి పోస్టులకు కూడా సంతకం పెట్టడం జరిగింది. స్కిల్ సెన్సస్ అయితేనే రేపు 15వ తారీఖున ఈ రాష్ట్ర ప్రజలకు ఎవరైతే పేదవారు ఉంటారో వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టే పథకం ఎన్టీఆర్ క్యాంటీన్లు కూడా ప్రారంభిస్తున్నాం. దీనికి తోడు ఒక్కొక్క నెలలో ఒక స్కీమ్ ప్రవేశపెట్టేదానికి మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. అతి త్వరలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత భారీ మెజార్టీకి కారణమైన మహిళామూర్తులందరికీ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా ఫ్రీ సర్వీస్ అందించేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు అలాగే కర్ణాటకలో ఈ స్కీమ్ ప్రవేశపెట్టారు. కాబట్టి మనకంటే ముందు ఇక్కడ ప్రవేశపెట్టే రోజుకి 100కి 100 రూపాయలు 100% ట్రాన్స్పరెన్సీతో ఈ కార్యక్రమాన్ని చేపట్టేదానికి ఏపీఎస్ఆర్టీసీ రవాణా శాఖ సిద్ధంగా ఉంది. ఇప్పుడే మా లోకల్ శాసనసభ్యులు అడిగారు ఈ విషయాన్ని. తప్పకుండా పరిగణలోకి తీసుకుంటామండి. పట్టణ పరిధిలో ఎక్కడికైతే బస్ సౌకర్యం, స్కూల్స్కి అయితేనేమో హాస్పిటల్స్కి అయితే అవసరమో అక్కడ అతి త్వరలోనే సర్వీసులను ప్రారంభించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం.